తుని పిచ్చుక గురించి అందరికీ తెలిసిందే. ఆమెది చాలా విశాలమైన హృదయం. ఊరి మధ్యలో ఆమెకు ఒక అందమైన పెద్ద ఇల్లుంది. ఆ ఇంటికి ఎవరొచ్చినా సరే వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టి ఎంతో గొప్పగా మర్యాదలు చేయడం తుని పిచ్చుకకి అలవాటు. అతిథులను దేవుళ్లలా చూసుకుంటుంది. ఆమె కూతురు బుజ్జి పిచ్చుక కూడా తల్లికి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఒకరోజు తుని పిచ్చుక బంధువులైన చిచ్చుకాకి, చోటు చిలుకలు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. చిచ్చుకాకి ఫోన్లో, హలో చోట, ఏంటి సంగతులా? ఈ మధ్య ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కడికైనా వెళ్ళావా ఏమిటి? చోటు చిలుక, ఎక్కడికి వెళ్తాం చిచ్చు, ఇంట్లోనే ఉంటున్నాను. పిల్లలతో పనులతో నాకు అస్సలు ఖాళీ దొరకడం లేదు. రోజు వంట చేసి చేసి నా చేతులు నొప్పులు వస్తున్నాయి. ఏదైనా 2 రోజులు ఎవరైనా వండి పెడితే హాయిగా తిని రెస్ట్ తీసుకోవాలనుంది. అబ్బా, నా మనసులో మాట చెప్పావే చోట. నాకు కూడా రోజు వంట చేయాలంటే బద్ధకంగా ఉంది. నేను ఒక ఐడియా చెబుతాను విను. మనం మన కుటుంబాలతో కలిసి ఒక 2-3 రోజులు ఎక్కడికైనా చుట్టపు చూపుగా వెళ్తే ఎలా ఉంటుంది? చుట్టపు చూపుగానా? ఎవరింటికి వెళ్తాం చిచ్చు? ఎవరు మనల్ని భరిస్తారు, మనకి వండి పెడతారు? చిచ్చుకాకి నవ్వుతూ, అరే పిచ్చిదానా, మనకి ఎదురుగా అంత పెద్ద బకరా ఉంటే మనం ఎందుకు కష్టపడాలి? మనతోనే పిచ్చుక ఉంది కదా, దానికి అతిథి మర్యాదలు చేయడం అంటే పిచ్చి. మనం వెళ్తే దానికి భలే సంతోషం. ఈ 2 రోజులు మనం దాని ఇంట్లోనే ఉండి ఫుల్ గా లాగించేద్దాం. ఏమంటావు? చోటు చిలుక సంతోషంగా, వావ్, భలే ఐడియా చెప్పావే చిచ్చు. తుని పిచ్చుక ఇల్లు కూడా ఊరి మధ్యలో చాలా పెద్దగా ఉంటుంది. మనం హాయిగా ఉండొచ్చు. అయితే ఈ రోజే బయలుదేరుతాం. నేనిప్పుడే మా పిల్లల్ని రెడీ చేస్తాను. అలా ప్లాన్ వేసుకుని చిచ్చుకాకి తన కుటుంబంతో, చోటు చిలుక తన కుటుంబంతో కలిసి తుని పిచ్చుక ఇంటికి బయలుదేరుతారు. తుని పిచ్చుక బుజ్జి వాళ్ళింట్లో పనులు చేసుకుంటూ ఉండగా ఈ 2 కుటుంబాలు సడన్ గా వాళ్ళ గుమ్మం ముందు వాల్తాయి. వాళ్ళని చూడగానే తుని పిచ్చుక ఆనందానికి అవధులే లేవు. తుని పిచ్చుక ఆనందంతో, రండి రండి, ఎంత అదృష్టం చిచ్చుకాకి, చోటు చిలుక, మీరిలా సడన్ గా వస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. రండి, లోపల కూర్చోండి. ఏం లేదు లేదని, ఈ మధ్య నిన్ను చూసి చాలా రోజులైంది కదా, అందుకే ఎలా ఉన్నావో చూసిపోదామని మేమందరం ఇలా వచ్చాము. ఒక 2-3 రోజులు ఇక్కడే ఉందామని ప్లాను. నీకేమైనా ఇబ్బందా? ఇబ్బందా? అయ్యో, అలా ఎందుకంటావు చిచ్చు? మీరందరూ రావడం నా అదృష్టం. ఇది మీ సొంత ఇల్లు అనుకుని హాయిగా ఉండండి. బుజ్జి, వాళ్ళ బ్యాగులు తీసుకుని లోపల గదిలో పెట్టు. సరేనమ్మా, రండి ఆంటీ, లోపల కూర్చోండి. తుని, మేము ఉదయం నుండి ఏం తినలేదు. చాలా ప్రయాణం చేసి వచ్చాము. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. వంట ఏమైనా సిద్ధంగా ఉందా? అయ్యో, మీరు వస్తారని నాకు తెలియదు కదా చోటు. ఇంట్లో వంట ఏమీ చేయలేదు. నేనిప్పుడే వండుతాను. కానీ మీరు నా ఇంటికొచ్చిన అతిథులు. మీకు నా చేతి వంట కంటే ఇంకా గొప్పగా పెట్టాలి. ఈ రోజు మీకు మంచి ఫీస్ట్ ఇస్తాను. చిచ్చుకాకి నోరు ఊరుతూ, ఫీస్టా? ఏంటి స్పెషల్ తోనే? మీరాగండి, నేనిప్పుడే మన ఊర్లో మహీగ్రద్ద హోటల్ ఉంది కదా, ఆమెకి ఫోన్ చేస్తాను. ఆమె హోటల్లో నాన్ వెజ్ వంటలు అద్భుతంగా ఉంటాయి. మీకు నచ్చినవన్నీ ఆర్డర్ చేస్తాను. తుని పిచ్చుక వెంటనే తన ఫోన్ తీసి మహీగ్రద్దకు కాల్ చేస్తుంది. మహీగ్రద్ద ఊరిలో పెద్ద హోటల్ నడుపుతూ ఉంటుంది. తుని పిచ్చుక ఫోన్లో, హలో మహి గారు, నేను తుని పిచ్చుకని. మా ఇంటికి కొంతమంది బంధువులు వచ్చారండి. వాళ్ళకి మీ హోటల్ నుండి మంచి వంటలు కావాలి. ఓ, తుని గారా, చెప్పండి, మీకేం కావాలో ఆర్డర్ ఇవ్వండి. నేను అన్ని రెడీ చేసి పంపిస్తాను. మహి గారు, ఒక 10 ప్లేట్ల చికెన్ దమ్ బిర్యానీ, 5 ప్లేట్ల చికెన్ ఫ్రై, 2 ప్లేట్ల చికెన్ లాలీపాప్స్, ఇంకా పిల్లల కోసం స్వీట్స్, కూల్ డ్రింక్స్ కూడా పంపించండి. అంత బెస్ట్ క్వాలిటీ ఉండాలి సుమా. మహీగ్రద్ద ఆశ్చర్యంగా, 10 ప్లేట్ల బిర్యానీనా? అమ్మ బాబోయ్, భారీ ఆర్డర్ ఇచ్చారు తుని గారు. సరే, ఒక అరగంటలో మీ ఇంటికి అన్ని వచ్చేస్తాయి. కానీ డబ్బులు ఎలా పంపిస్తారు? డబ్బులకేముంది మహి గారు, మా చుట్టాలు ఒక 3 రోజులుంటారు. రోజు ఇలాగే మీకు ఆర్డర్లు ఇస్తాను. వాళ్ళు వెళ్ళిపోయాక మొత్తం బిల్ అంతా లెక్క చూసి 2 రోజుల్లో ఒకేసారి కట్టేస్తాను. నేను మీకు తెలుసు కదా, ఏమీ అనుకోకండి. సరే తుని గారు, మీరంటే నాకు నమ్మకమే. నేను అన్ని రాసి పెట్టుకుంటాను. మీరు నిదానంగానే ఇవ్వండి. తుని పిచ్చుక ఆర్డర్ ఇచ్చిన అరగంటలో గుమగుమలాడే వంటకాలన్నీ పార్సెల్ రూపంలో ఇంటికొచ్చేస్తాయి. ఆ సువాసనలకి
చిచ్చుకాకి చోటు చిలుక వాళ్ళ నోళ్లలో నీళ్లూరుతాయి. అందరూ కలిసి కడుపు నిండా పొట్టలు పగిలేలా తింటారు. ఆ 3 రోజులు తుని పిచ్చుక వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం బిర్యానీలు, రాత్రి రకరకాల నాన్ వెజ్ వంటలు మహీగ్రద్ద హోటల్ నుండి ఆర్డర్ చేసి పెడుతుంది. 3 రోజుల తర్వాత వాళ్ళు సంతోషంగా తుని పిచ్చుకకు ధన్యవాదాలు చెప్పి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోతారు. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం తుని పిచ్చుక ఇంట్లో కూర్చుని ఉండగా మహీగ్రద్ద ఒక పెద్ద బిల్లు పుస్తకం పట్టుకుని వస్తుంది. మహీగ్రద్ద నవ్వుతూ, నమస్కారం తుని గారు, చుట్టాలందరూ వెళ్లిపోయినట్లున్నారు. 3 రోజులు మీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది కదా. తుని పిచ్చుక సంతోషంగా, ఆ రండి మహిగారు, కూర్చోండి. అవునండి, వాళ్ళు నిన్ననే వెళ్లిపోయారు. వాళ్ళకి మీ హోటల్ భోజనం చాలా బాగా నచ్చింది. వంటలన్నీ అద్భుతంగా చేశారు మీరు. ధన్యవాదాలు తుని గారు. మీరు మన ఊరికి మహారాణిలా మర్యాదలు చేస్తారని పేరుంది. మీ అతిథి మర్యాదలకు వాళ్ళు ఫిదా అయిపోయి ఉంటారు. సరే, వాళ్ళు ఎలాగో వెళ్లిపోయారు కదా, మన బిల్లు సంగతి చూసుకుందామా? మీరన్నట్లే నేను ఆ 3 రోజుల బిల్లంతా లెక్క కట్టి తీసుకొనొచ్చాను. తప్పకుండా మహిగారు. ఆ మాత్రం దానికి మీరు రావడం ఎందుకు? నేనే వచ్చి ఇచ్చేదాన్ని కదా. ఇంతకీ నా బిల్లు మొత్తం ఎంత అయిందండి? ఒక 10-15 వేలైందా? మహిగ్రద్ద పుస్తకం చూస్తూ, 15,000? అయ్యో ధోని గారు, మీరు ఆర్డర్ చేసిన వంటలు మామూలు వంటలు కాదు కదా. చికెను, మటను, స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఇంకా చాలా రకాలు చెప్పారు కదా. మీ 3 రోజుల బిల్లు మొత్తం కలిపి అక్షరాల 2 లక్షల రూపాయలయ్యింది తుని గారు. తుని పిచ్చుక షాక్ అయ్యి గుండె పట్టుకుని, ఏంటి 2 లక్షలా? మీరేమైనా జోక్ చేస్తున్నారా మహిగారు? 2 లక్షల రూపాయల ఫుడ్ మేము 3 రోజుల్లో తినేసామా? నేను కేవలం రోజుకి 3-4 సార్లే కదా ఆర్డర్ ఇచ్చింది. ఇదెలా సాధ్యమండి? బుజ్జి పిచ్చుక పరిగెత్తుకుంటూ వచ్చి, అవునాంటీ, అంటే బిల్ ఎలా అవుతుంది? మీరు తప్పుగా లెక్క వేసినట్లున్నారు. మా అమ్మ ఆర్డర్ చేసినవి అన్ని కావే. మహిగ్రద్ద సీరియస్ గా, నేను జోక్ చేయడం లేదు తుని గారు. తప్పు లెక్కలు వేయడం అంతకన్నా లేదు. ఇదిగో బిల్లు పుస్తకం, నా దగ్గర అన్ని వివరంగా రాసున్నాయి. మీకు ఏ రోజు ఏమేమి పంపించానో అన్ని ఇందులో ఉన్నాయి. మీరు ఫోన్లో ఆర్డర్ చేసినవి మాత్రమే కాదు, మీరు చెప్పినట్లే నేను మీ కూతురికి కూడా పంపించాను. తుని పిచ్చుక అయోమయంగా, నా కూతురిగా? నేనెప్పుడు నా కూతురికి విడిగా ఫుడ్ పంపించమని అడగలేదే. బుజ్జి, నువ్వేమైనా నా పేరు చెప్పి ఫుడ్ ఆర్డర్ చేసావా? లేదమ్మా, నేనెప్పుడు అలా చేయను. నేను మీతో పాటే ఇంట్లో ఉన్నాను కదా. ఆగండి, నేను చెప్తాను. నాకు కూడా పూర్తిగా తెలీదు. ఈ ఉదయం నా దగ్గర పనిచేసే లూసీ పౌరు నాకు ఫోన్ చేసి ఒక విషయం చెప్పింది. నేను ఆ 3 రోజులు ఊళ్ళో లేను, పని మీద వేరే ఊరికి వెళ్ళాను కదా. అప్పుడు లూసీ పౌరమే కౌంటర్ చూసుకుంది. ఆ సమయంలోనే జరిగిందంట ఇదంతా. ఏం జరిగింది మహిగారు? నాకు గుండెల్లో దడ మొదలవుతుంది. దయచేసి స్పష్టంగా చెప్పండి. లూసీ నాకు ఫోన్ చేసి, మహిగారు, మీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మొన్న మీరు లేని టైంలో తుని పిచ్చుక కూతురు బుజ్జి తన ఫ్రెండ్స్ ని తీసుకొని మన హోటల్ కొచ్చింది. 10 మంది ఫ్రెండ్స్ తో కలిసి చికెన్ బిర్యానీ, చికెన్ కబాబ్స్, ఐస్ క్రీమ్స్ అన్ని తెగ తిన్నారు. వాళ్ళ తిన్న బిల్లు 50,000 రూపాయలయ్యింది. డబ్బులు అడిగితే మా అమ్మ ఖాతాలో రాసుకోమని బుజ్జి చెప్పి వెళ్లిపోయింది. వాళ్ళు 3 రోజులు వరుసగా అలాగే వచ్చి తిన్నారని చెప్పింది తుని గారు. బుజ్జి పిచ్చుక పోరున ఏడుస్తూ, అబద్ధం, అబద్ధం, ఆ లూసీ ఆంటీ పెద్ద అబద్ధాల కోరు. అమ్మా, నేను ఏ ఫ్రెండ్స్ ని హోటల్ కి తీసుకెళ్లలేదమ్మా. ఆ 50,000 ఫుడ్ నేను తినలేదమ్మా. నన్ను నమ్మమ్మా. తుని పిచ్చుక కోపంగా ఏడుస్తూ, బుజ్జి, ఎందుకు ఇలా చేసావు? నేనిక్కడ చుట్టాల కోసం అప్పులు చేసి ఫుడ్ పెడుతుంటే నువ్వు నీ ఫ్రెండ్స్ కి 50,000 ఫుడ్ పెడతావా? నా పరువు తీసావు కదే. అమ్మా, నేనేం చేయలేదమ్మా. ఆ లూసీ ఆంటీ కావాలని అబద్ధం చెప్తుంది. ఆమెకు మనమంటే పడదు కదమ్మా. అందుకే ఇలా మనల్ని ఇరికించాలని చూస్తోంది. బుజ్జి, లూసీ ఎందుకు అబద్ధం చెబుతుంది? ఆమె నా దగ్గర ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తుంది. ఆమె చెప్పింది నిజమేనని నా నమ్మకం. తుని గారు, నేనింకా వినదలుచుకోలేదు. నా 2 లక్షల బిల్లు నాకిప్పుడే ఇచ్చేయండి. తుని పిచ్చుక చేతులు జోడించి ఏడుస్తూ, మహిగారు, దయచేసి నన్ను నమ్మండి. బుజ్జి అలాంటి పిల్ల కాదు. అయినా నా దగ్గర 2 లక్షల రూపాయలు ఎక్కడుంటాయండి? నేనంత డబ్బు ఒకేసారి ఇవ్వలేను. మహిగ్రద్ద కఠినంగా,
అలా అంటే ఎలా కుదురుతుంది తుని గారు? నా వ్యాపారం కూడా ముఖ్యం కదా. మీరు 2 రోజుల్లో ఇస్తానని చెప్పారు. ఇప్పుడు మాట మారిస్తే ఊరుకునేదే లేదు. తుని పిచ్చుక కంగారుగా తన బ్యాంక్ ఖాతా చెక్ చేసుకుంటుంది. అందులో కేవలం 1,50,000 రూపాయలు మాత్రమే ఉంటాయి. తుని పిచ్చుక కన్నీళ్లతో, మహిగారు, నా అకౌంట్లో కేవలం 1,50,000 మాత్రమే ఉన్నాయి. అంతకు మించి 1 రూపాయి కూడా లేదు. ఆ డబ్బులు ఇస్తాను, మిగతా 50,000 నేను మెల్లిగా తీరుస్తానండి. కుదరదు తుని గారు. నా బిల్లు మొత్తం క్లియర్ అవ్వాల్సిందే. లేకపోతే నేను ఊరి పెద్దలకు ఫిర్యాదు చేస్తాను. మీ పరువు పోతుంది. తుని పిచ్చుక గుండెలు బాదుకుంటూ, అయ్యో, నా పరువు తీయకండి మహిగారు. నేనందరికీ అన్నం పెట్టి మర్యాదలు చేసేదాన్ని. ఇప్పుడు నా పరువు బజారున పడడం నేను తట్టుకోలేను. ఆగు, నా దగ్గర ఉన్న ఏకైక ఆస్తి నా మెడలో ఉన్న ఈ బంగారు గొలుసు, ఇంకా నా చేతి గాజులు అంటూ తన నగలను తీసి మహిగ్రద్ద చేతిలో పెడుతూ, ఇవిగో మహిగారు, ఇవి తీసుకోండి. వీటి విలువ ఆ 50,000కు సరిపోతుంది. ఇది తీసుకుని నన్ను వదిలేయండి. మహిగ్రద్ద ఆ నగలను తీసుకుని కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక గుండెలు పగిలేలా ఏడుస్తూ మిగిలిపోతారు. తుని పిచ్చుకకు అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాదు. నగలు పోయి బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోయింది. ఇక బ్రతకడం కష్టమని భావిస్తుంది. తుని పిచ్చుక ఏడుస్తూ, బుజ్జి, నా అతిథి మర్యాదలు నన్ను రోడ్డున పడేసాయి తల్లి. ఆ లూసి చేసిన కుట్రకు మనం బలయ్యాము. ఇప్పుడు మన దగ్గర తినడానికి తిండి కూడా లేదు. ఈ పరువు తక్కువ బ్రతకడం కంటే ఈ పెద్ద ఇల్లుని ఆ మహిగ్రద్దకే అమ్మేసి ఆ అప్పుల బాధ వదిలించుకుందాం. తుని పిచ్చుక తన పెద్ద ఇంటిని మహిగ్రద్దకు అమ్మేసి ఊరి చివర అడవి దగ్గర ఒక చిన్న పూరి గుడిసె వేసుకుని అందులో నివాసం ఏర్పరచుకుంటుంది. ప్రతిరోజు అడవికి వెళ్లి ఎండు పుల్లలు ఏరుకొని ఊరిలో కూలీ పనులు చేస్తూ కష్టపడి జీవిస్తూ ఉంటుంది. ఎవరికీ అతిథి మర్యాదలు చేయకూడదని, అప్పులు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకుంటుంది. అలా కొన్ని నెలలు గడిచిపోతుంది. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి ఎలాగోలా మళ్ళీ తమ పాత ఇంటిని కొనుక్కునేంత డబ్బు సంపాదిస్తారు. బుజ్జి పిచ్చుక ఆనందంతో గంతేస్తూ, అమ్మా, మన కష్టానికి ఫలితం దక్కిందమ్మా. మన దగ్గర ఇప్పుడు డబ్బులు వచ్చాయి. మనం రేపే మహి ఆంటీ దగ్గరికెళ్ళి మన పాత ఇల్లు మళ్ళీ కొనుక్కుందామమ్మా. నాకు ఈ గుడిసెలో ఉండడం చాలా కష్టంగా ఉంది. తుని పిచ్చుక కళ్ళల్లో నీళ్లతో, అవును తల్లి, మనం మళ్ళీ మన ఇంటికి వెళ్తున్నాం. నా సొంత ఇంటిని మళ్ళీ దక్కించకపోతున్నాను. నాకింతకంటే సంతోషం ఇంకేముంటుంది చెప్పు. సరిగ్గా అదే సమయానికి తుని పిచ్చుక ఫోన్ మోగుతుంది. తుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అవతలి వైపు నుండి చిచ్చుకాకి మాట్లాడుతుంది. చిచ్చుకాకి ఫోన్లో ఉత్సాహంగా, హలో తనే, ఎలా ఉన్నావు? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ ని చిచ్చుని. మొన్న మేము మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చేసిన మర్యాదలో, ఆ చికెన్ బిర్యానీలో, పసందైన వంటలో మేము ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాం తుని. తుని పిచ్చుక కొద్దిగా వణుకుతూ, అవునా చిచ్చు, అంతా బాగున్నారా? అందరం బాగున్నాం తుని. నీ మర్యాదలు చూసి నేను మా చుట్టాలకు కూడా నీ గురించి గొప్పగా చెప్పాను. వాళ్ళు కూడా నీ మర్యాదలు చూడాలని, నీ చేతి మీదుగా భోజనం చేయాలని తెగ ఆశపడుతున్నారు. అందుకే మేము మళ్ళీ వస్తున్నాం తుని. ఈసారి నేను చోటు మాత్రమే కాదు, మా చుట్టాలు కూడా వస్తున్నారు. రేపు ఉదయాన్నే మేము నీ ఇంటికి చేరుకుంటాం. మొన్నట్లాగే అన్ని నాన్ వెజ్ వంటలు రెడీ చేసి పెట్టుతూనే వస్తున్నాం అని ఫోన్ కట్ చేస్తుంది. తుని పిచ్చుక చేతిలో నుండి ఫోన్ కింద పడిపోతుంది. ఆమె కళ్ళు భయంతో పెద్దవవుతాయి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ఏమైందమ్మా? ఎవరి ఫోను? ఎందుకలా షాక్ అయ్యావు? తుని పిచ్చుక వణుకుతూ, బుజ్జి, ఆ చిచ్చుకాకి చోటు చిలుక వాళ్ళ చుట్టాలను కూడా తీసుకుని మళ్ళీ మన ఇంటికి వస్తున్నారట. మొన్నట్లాగే మళ్ళీ పార్టీ కావాలట. ఏంటి? వాళ్ళు మళ్ళీ వస్తున్నారా? అమ్మా, ఇప్పుడు మనం ఏం చేద్దామమ్మా? వాళ్ళు వస్తే మన దగ్గరున్న ఈ డబ్బులు కూడా మళ్ళీ అయిపోతాయి. మన పార్టీల్లో మనం కొనుక్కోలేమమ్మా. వాళ్ళని రాకుండా ఆపమ్మా. తుని పిచ్చుకకి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. తన గౌరవం పరువు కోసం మళ్ళీ అప్పులు పాలవ్వాలా, లేక నిర్మోహమాటంగా వాళ్ళను కాదనాలా? ఇప్పుడు చిచ్చుకాకి తన చుట్టాలను తీసుకుని వస్తుందా? వస్తే తుని తన గౌరవం పరువు కోసం మరిప్పుడేం చేస్తుంది? తన ఇంటిని దక్కించుకుంటుందా, లేదా మళ్ళీ మోసపోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. సాఫ్ట్వేర్ పిచ్చుక. పచ్చని చెట్లతో నిండిన ఆ పక్షుల గ్రామంలో ఒకరోజు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఊరి మధ్యలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద బుజ్జి పిచ్చుక బన్ను చిలుక కూర్చొని చాలా శ్రద్ధగా ఒక పాత పాడుబడిన మానవ ఫోన్ వైపు చూస్తూ ఉంటారు.
వాళ్ళిద్దరూ ఆ ఫోన్ స్క్రీన్ మీద వేళ్లతో ఏదో రాస్తూ లెక్కలు వేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి బుజ్జి పిచ్చుక తల్లి తుని పిచ్చుక వేడి వేడి గింజల అన్నం పట్టుకుని వస్తుంది. తుని పిచ్చుక ఆతృతగా చూస్తూ, ఏంటి బుజ్జి, ఏంటి పన్ను, పొద్దున్నే లేచిన దగ్గర నుండి ఆ పాడుపడిన మాయా పెట్టి ముందే కూర్చున్నారు. కనీసం కళ్ళు కూడా పక్కకి తిప్పడం లేదు. ఈ గింజల అన్నం తినండమ్మా, చల్లారిపోతుంది. బుజ్జి పిచ్చుక స్క్రీన్ వైపు చూస్తూనే నవ్వుతూ, అమ్మా, ఇది మాయా పెట్టి కాదమ్మా, దీనిని స్మార్ట్ ఫోన్ అంటారు. నేను పన్ను కలిసి ఇందులో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాము. నేను ఒక సాఫ్ట్వేర్ పిచ్చుకగా మారుతున్నానమ్మా. తుని పిచ్చుక ఆశ్చర్యంగా తల గోక్కుంటూ, సాఫ్ట్వేర్ పిచ్చుకనా? అదెక్కడ పిచ్చుక తల్లి? మన అడవిలో రామచిలకలు, కాకులు, పావురాలు మాత్రమే ఉన్నాయి కదా. ఈ కొత్త రకం పిచ్చుక ఎప్పుడొచ్చింది? అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి పిచ్చి? బన్ను చిలుక ఉత్సాహంగా రెక్కలాడిస్తూ, నేను చెప్తాను తుని పిన్ని. సాఫ్ట్వేర్ అంటే మరేం లేదు, మనం రోజు చేసే పనులను చాలా సులువుగా వేగంగా చేయడానికి ఈ మాయా పెట్టుకు రాసే కొన్ని నియమాలు లేదా కోడింగ్ అన్నమాట. దీనివల్ల మన పక్షుల గ్రామంలో అందరి కష్టాలు తీరిపోతాయి. తుని పిచ్చుక నమ్మలేనట్టు చూస్తూ, అవునా, మన పక్షుల కష్టాలు ఈ చిన్న పెట్టె ఎలా తీరుస్తుందిరా బన్ను? రోజు అడవికి వెళ్ళి గింజలేరుకుంటేనే కాని మన పొట్ట నిండదు. అలాంటిది ఇందులో ఏవో గీతలు గీస్తే కడుపు నిండుతుందా? నిండుతుందమ్మా. మన ఊర్లో చోటు పిన్ని కిరాణా షాప్ ఉంది కదా, అందరూ ఎండలో లైన్లో నిలబడి సరుకులు కొంటున్నారు. అలాగే లూసీ ఆంటీ, మహి ఆంటీలు మంచినీళ్ళ కోసం చాలా దూరం వెళ్తున్నారు. వీటన్నిటికీ పరిష్కారంగా నేను పన్ను కలిసి ఒక సాఫ్ట్వేర్ యాప్ ని తయారు చేస్తున్నాం. దీని పేరు గూటి సేవ. అప్పుడే అటుగా వెళ్తున్న చోటు చిలుక లూసీ పావురం ఈ మాటలు విని ఆగిపోతారు. వాళ్ళు ఆసక్తిగా పిల్లల దగ్గరికి వస్తారు. చోటు చిలుక ఆశ్చర్యంగా, ఏంటి బుజ్జి, నా షాపు గురించి ఏదో చెబుతున్నావు? నా కష్టాలు తీరుస్తావా? రోజు పొద్దున్నే లేచి ఆ సరుకును సత్తలేక లెక్కలు తేల్చలేక నా ప్రాణం పోతుందనుకో. మీ గూటి సేవ యాప్ నాకేమైనా సహాయం చేస్తుందా? బన్ను చిలుక నవ్వుతూ, ఖచ్చితంగా చేస్తుందమ్మా. ఈ యాప్ ద్వారా ఊర్లోని పక్షులన్నీ ఇంట్లోనే కూర్చొని తమకి కావలసిన గింజలు, పండ్లు ఆర్డర్ చేసుకోవచ్చు. నీకు ఫోన్లో ఆర్డర్ కనిపిస్తుంది. నువ్వు వాటిని ప్యాక్ చేసి ఉంచితే మేము డెలివరీ చేస్తాం. నీకు లెక్కలు చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ సాఫ్ట్వేర్ అంతగా చూసుకుంటుంది. లూసీ పావురం ఆనందంగా గెంతేస్తూ, అమ్మ బాబోయ్, ఎంత మంచి ఐడియా రా బన్ను. రోజు ఆ ఎండలో చోటు షాపు దగ్గర నిలబడలేక నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఇంట్లోనే కూర్చొని ఆర్డర్ ఇస్తే సరుకులు వస్తాయా? బుజ్జి, నువ్వు నిజంగానే చాలా తెలివైన దానివమ్మా. తుని పిచ్చుక గర్వంగా కూతురు వైపు చూస్తూ, చూసారా, నా కూతురు సాఫ్ట్వేర్ పిచ్చుక అన్నాను కదా, అందరికీ ఎంత మంచి సహాయం చేస్తుందో. బుజ్జి, మరి ఆలస్యం చేయకుండా ఈ యాప్ని తొందరగా పూర్తి చేయండమ్మా. పిల్లలిద్దరూ రాత్రి పగలు కష్టపడి ఆ సాఫ్ట్వేర్ యాప్ని తయారు చేస్తారు. ఊర్లోని పక్షులందరికీ ఆ ఫోన్ ఎలా వాడాలో నేర్పిస్తారు. 2 రోజుల్లోనే గూటి సేవ యాప్ ఊరంతా ఫేమస్ అయిపోతుంది. మాహిగ్రద్ద, లూసీ పావురం, కుహుబాతు అందరూ తమ ఊళ్ళల్లో కూర్చుని సరుకులు ఆర్డర్ చేయడం మొదలు పెడతారు. చోటు చిలుక షాప్లో గిరాకీ విపరీతంగా పెరిగిపోతుంది. వావ్, ఈ బుజ్జి పిచ్చుక చేసిన సాఫ్ట్వేర్ ఎంత బాగుందో. నేను ఎగరాల్సిన అవసరం లేకుండానే నాకు కావలసిన చల్లటి జాపళ్ళు నా గూటి ముందుకు వచ్చేసాయి. బుజ్జి నిజంగానే గ్రేట్. అవును మహిగారు, నాకైతే ఈ ఎండలో బయటకు రావాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఈ సాఫ్ట్వేర్ పిచ్చుక మన గ్రామానికి ఒక దేవత లాంటిది. అయితే అందరూ సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేని ఒక పక్షి ఉంది. అది చిచ్చుకాకి. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకితో కలిసి తుని పొలం పక్కన కూర్చొని కుళ్ళుకుంటూ ఉంటుంది. చిచ్చుకాకి కోపంతో రగిలిపోతూ, ఒరే చిన్నగా, చూసావా ఆ తొని కూతురు బుజ్జి బిల్డప్? ఇలా సాఫ్ట్వేర్ అట, యాప్ అట. ఊరి పక్షులన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయి. దానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాయో చూడు. అసలు నా తెలివితేటల ముందు ఆ బుజ్జి ఎంతరా? నేను అంతకంటే పెద్ద సాఫ్ట్వేర్ తయారు చేయగలను. చిన్నుకాకి తల పట్టుకుంటూ, అయ్యో అమ్మ, నీకు అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలుసా? బుజ్జి రోజుల తరబడి కష్టపడి ఆ కోడింగ్ రాసింది. నువ్వేమో ఇంట్లో పడుకుని తిట్లు తిట్టడం తప్ప ఏ రోజైనా కష్టపడ్డావా? మనకెందుకమ్మా ఆ గోల? చిచ్చుకాకి చిన్ను నెత్తి మీద కొట్టి, నా ఆరమయ్యరా గద్దమ్మ, తల్లి తెలివిని తక్కువ చేస్తావా? సాఫ్ట్వేర్ అంటే ఏముందిరా? ఆ ఫోన్లో కొన్ని బట్టలు నొక్కడమే కదా. నేను కూడా ఒక యాప్ తయారు చేస్తాను. దాని పేరు చిచ్చు ఫ్రీ గింజల యాప్. అందరికి ఫ్రీగా గింజలు ఇస్తానని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న మంచి వస్తువులన్నీ లాగేసుకుంటాను. చూస్తావట, ఈ ఊర్లో నెంబర్ 1 సాఫ్ట్వేర్ కాకిని నేనే అవుతాను. చిన్నుకాకి భయంగా,
వద్దమ్మా, పక్క వాళ్ళని మోసం చేయడానికి సాఫ్ట్వేర్ వాడితే చివరికి మనకే నష్టం వస్తుంది. బుజ్జి చాలా నిజాయితీగా పనిచేస్తుంది. మనం కూడా బుజ్జి దగ్గరే నేర్చుకుందాం. నేను ఆ పిచ్చుక దగ్గర నేర్చుకోవాలా? నా ప్రాణం పోయినా సరే దాని దగ్గరకు వెళ్ళండి రా. నేను ఎలాగైనా దాని యాపని దెబ్బ కొడతాను. అప్పుడే జనాలకి నా విలువ తెలుస్తుంది. ఇక మరుసటి రోజు రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో చిచ్చుకాకి మెల్లిగా మర్రి చెట్టు కింద ఉన్న ఫోన్ దగ్గరికి వెళ్తుంది. బుజ్జి పన్నులు నిద్రపోతూ ఉంటారు. చిచ్చుకాకి ఆ ఫోన్ని చేతిలోకి తీసుకుని తనకు తోచినట్టు స్క్రీన్ మీద నొక్కడం మొదలు పెడుతుంది. చిచ్చుకాకి కన్నింగా నవ్వుతూ, ఇప్పుడు చూడ బుజ్జి పిచ్చుక, నీ సాఫ్ట్వేర్లో నేను ఒక పెద్ద పురుగుని పెడతాను. దీనిని సాఫ్ట్వేర్ భాషలో బగ్ అంటారు కదా. ఇప్పుడు నీ యాప్ అంతా తలకిందులైపోతుంది. రేపు ఉదయం నీ ఆట ముగుస్తుంది. చిచ్చుకాకి ఆ యాప్లోని ఆర్డర్లను అడ్రస్లను పూర్తిగా మార్చేస్తుంది. లూసీ పౌరం ఆర్డర్ని మాహీగ్రద్దకి, మాహీగ్రద్ద ఆర్డర్ని కుహుబాత్కి మార్చేసి రేట్లను కూడా విపరీతంగా పెంచేస్తుంది. పని పూర్తి కాగానే ఫోన్ని అక్కడే పెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం పక్షుల గ్రామంలో పెద్ద గందరగోళం మొదలవుతుంది. చోటు చిలుక షాపు దగ్గరికి పక్షులన్నీ వచ్చి గట్టిగా అరుస్తూ గొడవ పడుతూ ఉంటాయి. మాహీగ్రద్ద తీవ్రమైన కోపంతో, చోటు, ఏంటిది? నేను ఆర్డర్ చేసింది తీపి జామ పండ్లు, కానీ నా గూటికి పచ్చిమిరపకాయలు పంపించావు. నా గొంతంతా మండిపోతుంది. నీకు బుద్ధి ఉందా లేదా? లూసీ పౌరం ఏడుస్తూ, అవును చోటు, నేను నా పిల్లల కోసం మెత్తటి గింజలు ఆర్డర్ చేస్తే నువ్వేమో గట్టి రాళ్ళు పంపించావు. నా పిల్లలు వాటిని తినలేక ఏడుస్తున్నారు. పైగా రేటు 100 రూపాయలంటే 1000 రూపాయలు బిల్లు వేశారు. కుహుబాతు కోపంగా, నాకు కూడా అంతే. మా ఆర్డర్ అసలు రాలేదు, కానీ నా దగ్గర ఉన్న పండ్లన్నీ కూడా కట్ అయిపోయాయని ఫోన్లో చూపిస్తుంది. ఈ గూటి సేవ యాప్ ఒక దొంగ యాప్. చోటు చిలుక కంగారుగా తల పట్టుకుంటూ, అయ్యో దేవుడా, నా తప్పేమీ లేదు మహి గారు, లూసీ గారు. నాకు ఫోన్లో ఏది చూపిస్తే అదే నేను ప్యాక్ చేశాను. నా లెక్కలు కూడా అన్ని తప్పులు చూపిస్తున్నాయి. బుజ్జి, బుజ్జి, ఎక్కడున్నావు తల్లి? ఈ సాఫ్ట్వేర్ అంతా నాశనం అయిపోయింది. తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక, బన్ను చిలుకలు కంగారుగా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. జనాలంతా బుజ్జిని చూసి అరుస్తారు. ఏంటి బుజ్జి, నువ్వు సాఫ్ట్వేర్ పిచ్చుకో అని చెబితే నేను నిన్ను నమ్మాను. మాకు సహాయం చేస్తావు అనుకుంటే మా సరుకులని తారుమారు చేసి మా దగ్గర ఎక్కువ డబ్బులు గుంజావు. నీ సాఫ్ట్వేర్ మాకొద్దు, ఏవద్దు. తుని పిచ్చుక కూతుర్ని వెనకేసుకుని వస్తూ, మహిగారు, కొంచెం ఆగండి. నా బిడ్డ ఎంతో నిజాయితీ గలది. తను ఎవరిని మోసం చెయ్యదు. ఇందులో ఏదో పొరపాటు జరిగింది. బుజ్జి పిచ్చుక చాలా ప్రశాంతంగా, ధైర్యంగా, అవును మహి ఆంటీ, లూసీ ఆంటీ, నా సాఫ్ట్వేర్లో ఎలాంటి తప్పు లేదు. నేను చాలా జాగ్రత్తగా కోడింగ్ రాశాను. కానీ ఎవరో కావాలని మన సిస్టంలోకి దూరి ఈ మార్పులు చేశారు. దీనిని సాఫ్ట్వేర్ భాషలో హ్యాకింగ్ అంటారు. నన్ను ఒక్క 5 నిమిషాలు అనుమతించండి. ఎవరు ఈ పని చేశారో నేను కనిపెట్టాను. అవును, మా బుజ్జి చాలా తెలివైంది. మేమిప్పుడే డీబగ్గింగ్ చేసి తప్పెక్కడుందో కనుక్కుంటాము. చిచ్చుకాకి ఈ గొడవలన్నీ చూస్తూ దూరం నుండి తెగ నవ్వుకుంటూ ఉంటుంది. చిచ్చుకాకి ఎగతాళిగా, చూసారా ఊరి పక్షులారా, ఈ చిన్న పిచ్చుకకి సాఫ్ట్వేర్ చేయడం వచ్చా చావదా? ఏదో పెద్ద సైంటిస్ట్ లాగా బిల్డప్ ఇచ్చింది. ఇప్పుడు చూడు, అందరి ఇళ్లలో గొడవలు పెట్టేసింది. నా మాట వినండి, నేను ఒక కొత్త యాప్ తయారు చేస్తాను. దాని ద్వారా మీ అందరికి ఫ్రీగా సరుకులు ఇప్పిస్తాను. చిన్నుకాకి చిచ్చు చెవిలో మెల్లిగా, అమ్మో, అబద్ధాలు చెప్పకు. నీకు అసలు యాప్ ఎలా చేయాలో తెలియదు కదా. రేపు పొద్దున్నే నిన్ను అందరూ అడిగితే ఏం చెబుతావు? నువ్వు నారమయ్యరా, అప్పటి వరకు ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చులే. బుజ్జి పిచ్చుక ఫోన్ని తీసుకుని అందులోని కోడింగ్ ని జాగ్రత్తగా పరిశీలిస్తుంది. సాఫ్ట్వేర్ లో జరిగిన మార్పులను ట్రాక్ చేస్తుంది. బుజ్జికి ఒక చోట నల్లటి ఈకొకటి ఫోన్ బటన్ల మధ్య ఇరుక్కుపోయి కనిపిస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ లో మార్పులు జరిగిన సమయం రాత్రి 1 గంట అని కూడా చూపిస్తుంది. బుజ్జి పిచ్చుక ఆ నల్లటి ఈకను చేతిలోకి తీసుకుని గట్టిగా, దొరికేసింది. మన సాఫ్ట్వేర్ లో తప్పు లేదు. రాత్రి ఎవరు కావాలని మన ఫోన్ ని దొంగిలించి తప్పుడు మార్పులు చేశారు. ఇదిగో చూడండి, ఈ నల్లటిక ఎవరితో మీకే తెలుసు. ఊరి పక్షులన్నీ ఆ ఈక వైపు చూస్తాయి. అది కాకి ఈక అని అందరికీ అర్థమవుతుంది. అందరి చూపులు చిచ్చుకాకి వైపు తిరుగుతాయి. మహిగ్రద్ద చిచ్చుకాకిని గట్టిగా పట్టుకొని, చిచ్చు, ఈ ఈక నీదే కదా? రాత్రి నువ్వు బుజ్జి ఫోన్ దగ్గర ఏం చేస్తున్నావు? నిజం చెప్పు, లేకపోతే నిన్ను ఈ అడవి నుండి గెంటి వేస్తాను. చిచ్చుకాకి కంగారు పడుతూ కళ్ళు తేలేస్తూ, అమ్మా, నా ఈక కాదు మహిగారు. నా ఈకలు చాలా తెల్లగా, ఐ మీన్ చాలా అందంగా ఉంటాయి. అడవిలో చాలా కాకులు ఉన్నాయి కదా, నా మీద ఎందుకు నింద వేస్తున్నారు? నువ్వు అబద్ధం చెప్పినా సాఫ్ట్వేర్ అబద్ధం చెప్పదు చిచ్చు అత్త. ఈ ఫోన్లో రాత్రి 1 గంటకి లాగిన్ అయిన అడ్రస్ నీ గూటి IP అడ్రస్ ని చూపిస్తుంది.
నువ్వెంత దాచినా నిజం తెలిసిపోతుంది చిచ్చు అత్త. చిన్నుకాకి తట్టుకోలేక ఏడుస్తూ, అవును మహి ఆంటీ, మా అమ్మే రాత్రి దొంగతనంగా వెళ్ళి బుజ్జి యాప్లో మార్పులు చేసింది. బుజ్జికొస్తున్న మంచి పేరు చూసి కుళ్ళుకొని ఈ పని చేసింది. మమ్మల్ని క్షమించండి. చిచ్చుకాకి తలదించుకుంటుంది. ఊరి పక్షులన్నీ చిచ్చుకాకిని అసహించుకుంటాయి. చిచ్చు, నీకింత కుళ్ళు పుత్తుంటే ఎలాగమ్మా? పిల్లలు ఎంతో కష్టపడి ఊరి పక్షుల కోసం ఒక మంచి పని చేస్తుంటే నువ్వు నీ స్వార్థం కోసం అందరినీ ఇబ్బంది పెట్టావు. నీకు సిగ్గుగా లేదు? అవునవును, ఈ చిచ్చుకాకి వల్ల ఈ రోజు నా పిల్లలు ఆకలితో ఏడ్చారు. దీనికి తగిన శాస్తి జరగాల్సిందే. చిచ్చు, సాఫ్ట్వేర్ అనేది పక్క వాళ్లకు సహాయం చేయడానికి వాడాలి, కానీ ఇలా మోసాలు చేయడానికి కాదు. నువ్వు బుజ్జికి క్షమాపణ చెప్పాలి. చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లతో, ఆ బుజ్జి, నన్ను క్షమించమ్మా. నీకొస్తున్న పేరు చూసి నా మనసు కుళ్ళిపోయింది. అందుకే ఇలాంటి తప్పుడు పని చేశాను. నా వల్ల మీ అందరికి చాలా ఇబ్బంది కలిగింది. నన్ను క్షమించండి. బుజ్జి పిచ్చుక చిచ్చుకాకిని లేపి నవ్వుతూ, పర్వాలేదు చిచ్చు అత్త, తప్పు తెలుసుకున్నావు కదా, అదే చాలు. సాఫ్ట్వేర్ లో సమస్యలు రావడం సహజం, కానీ వాటిని నిజాయితీగా పరిష్కరించడమే నిజమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పని. నేను ఇప్పుడే ఈ బగ్ ని క్లియర్ చేసి అందరి ఆర్డర్లను సరిచేస్తాను. బుజ్జి పిచ్చుక తన వేళ్లతో ఫోన్ స్క్రీన్ మీద వేగంగా కోడింగ్ టైప్ చేస్తుంది. కేవలం 5 నిమిషాల్లోనే సాఫ్ట్వేర్ మళ్ళీ మామూలుగా మారిపోతుంది. అందరి ఫోన్లలో సరైన రేట్లు, సరైన ఆర్డర్లు కనిపిస్తాయి. కుహుబాతు ఆనందంగా, వా, నా ఫోన్ లో మళ్ళీ నా జాబ్ పనిలో ఆర్డర్ సరిగ్గా చూపిస్తోంది. బుజ్జి, నువ్వు నిజంగానే చాలా గ్రేట్ సాఫ్ట్వేర్ పిచ్చుకోవి. అవును బుజ్జి, మమ్మల్ని క్షమించు. తొందరపడి నిన్ను తిట్టాము, కానీ నీ తెలివితేటల ముందు ఎవరూ సాటిరారు. మాకెప్పటికీ నీ గూటి సేవ యాప్ మాత్రమే కావాలి. పుచి, పనులారా, మీ ఇద్దరి వల్ల ఈ రోజు నా వ్యాపారం మళ్ళీ సేఫ్ అయిపోయింది. ఇక నుండి నేను మీకు రోజు ఉచితంగా మంచి పండిస్తాను. తుని పిచ్చుక ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని, నా బుజ్జి తల్లి ఎంత గొప్ప పని చేసిందో చూసారా? కోప్పడకుండా సమస్యను ఎంత చక్కగా పరిష్కరించిందో. సాఫ్ట్వేర్ పిచ్చుకంటే నా కూతురే. చిచ్చుకాకి కూడా తన తప్పు తెలుసుకుని బుజ్జి దగ్గర సాఫ్ట్వేర్ ఎలా వాడాలో నేర్చుకుంటుంది. చిన్నుకాకి కూడా బుజ్జి టీంలో జాయిన్ అయ్యి డెలివరీ బాయ్ గా పనిచేయడం మొదలు పెడతాడు. అలా ఆ పక్షుల గ్రామంలో సాఫ్ట్వేర్ పిచ్చుకైనా బుజ్జి పిచ్చుక తాను తయారు చేసిన గూటి సేవ యాప్ వల్ల అందరి జీవితాలు చాలా సులువుగా, సంతోషంగా మారిపోతాయి. టెక్నాలజీ అనేది పక్క వాళ్ళ మంచి కోసం వాడినప్పుడే దానికి నిజమైన విలువ ఉంటుందని, కుళ్ళుతో చేసే పనులు ఎప్పటికీ సక్సెస్ అవ్వవని ఊరి పక్షులన్నీ గ్రహిస్తాయి. అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఆ పచ్చటి అడవిలో కాలం గడుపుతారు.